హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లాలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. సమయం అయితే చాలా తక్కువగా ఉంది. సో మరి స్థానిక అభ్యర్థులకైతే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సో వెంటనే మీకు కనుక అర్హత ఉన్నట్లయితే అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు వీనికి. మరి డైరెక్ట్గా మీ యొక్క మార్కులను చూసి ఉద్యోగం అయితే ఇస్తారు. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. సో గాయస్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 ఇయర్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. సో ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అంతే చేస్తున్నామండి, అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సుల పైన టెస్ట్ సిరీస్లు కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. సో ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. సో ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. సో గైస్, ఈ నోటిఫికేషన్ మనకి జిల్లా వైద్య ఆరోగ్యాధికారి వారి కార్యాలయం విశాఖపట్నం నుంచి విడుదల కావడం జరిగింది. శ్రీ కమిషనర్ వైద్య అండ్ ఆరోగ్య శాఖ విజయవాడ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల ప్రకారం పని తెలిపిన పోస్టులకు అవుట్సోర్సింగ్ పద్ధతిన మెరిట్ మరియు రిజర్వేషన్ల ప్రకారము కార్యాలయంలో నియామకం జరుపుటకు అనుమతించిన కారణంగా దరఖాస్తులు అయితే కోరడము జరుగుతుంది అంటూ మనకైతే ఇక్కడ తెలియజేశారు. 28/7 నుంచే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. 1/8/2023 ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు అయితే అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవడానికి ఇక్కడ వెసులుబాటు కల్పించారు. సో మరి ఇందులో చూసినట్లయితే మొత్తము డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఒకటి ఉంది, డాట్స్ ప్లస్ టీబీ హెచ్ఐవి సూపర్వైజర్ ఒకటి ఉంది, పీపీఎం కోఆర్డినేటర్ ఒకటి ఉంది, టీబీ హెల్త్ విజిటర్ ఒకటి ఉంది, అకౌంటెంట్ ఒకటి ఉంది, మెడికల్ ఆఫీసర్ 2, ఐసీటీసీ కౌన్సిలర్ 2, ఆర్ట్ కౌన్సిలర్ 1, ఆర్ట్ డేటా మేనేజర్ 1, ఐసీటీసీ ల్యాబ్ టెక్నీషియన్ 2, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ 1, డేటా మేనేజర్ 1, స్టాఫ్ నర్స్ 3 ఉన్నట్లుగా ఇక్కడైతే తెలియజేశారు. సో కంప్లీట్గా మరి మెరిట్ ఆధారంగానే ఈ యొక్క భర్తీ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మరి దేనికి ఎవరు అర్హులను కూడా ఇచ్చారని చూద్దాం. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్కి ఎంబీఏ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ చేసిన వారైతే ఎలిజిబుల్. అట్లీస్ట్ 1 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎందులో ఉన్నా సరిపోతుందంటూ తెలియజేశారు. డాట్స్ ప్లస్ టీబీహెచ్ఐవి సూపర్వైజర్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి, డిగ్రీ, సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ అంటే పీజీడీసీ ఉంటే సరిపోతుందండి. పర్మనెంట్ 2 వీలర్ అయితే కంపల్సరీగా ఉండాలి అంటూ తెలియజేశారు. నెక్స్ట్, పీపీఎం కోఆర్డినేటర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ కమ్యూనికేషన్, ఏఎస్ఎం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, హెల్త్ ప్రాజెక్ట్ అంటే ఏదైనా ప్రైవేట్ దాంట్లో జాబ్ చేసినా కూడా ఎలిజిబుల్గా అంటూ ఇక్కడైతే మనకు తెలియజేశారు. 2 వీలర్ అయితే కంపల్సరీగా ఉండాలి అంటూ తెలియజేశారు. టీబీ హెల్త్ విజిటర్ అంటూ ఉందండి మరొక జాబు. గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ ఇన్ ఇంటర్మీడియట్ అంటే గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ అంటే డిగ్రీలో సైన్స్ ఉండాలి, లేదా ఇంటర్ 10+2లో బైపీసీ ఉన్నవారు కూడా ఎలిజిబుల్ అండి. నెక్స్ట్, ట్యూబెరోక్లోసిస్ హెల్త్ విజిటర్ రికగ్నైజ్డ్ కోర్స్ చేసిన వారికి ప్రియారిటీ ఉంటుంది. సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ పీజీడీసీ కూడా తప్పకుండా ఉండాలి అంటూ తెలియజేశారు. అకౌంటెంట్ గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ అండి, కామర్స్లో డిగ్రీ. నెక్స్ట్, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటూ తెలియజేశారు. ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ హెల్త్ విత్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ఫర్ లాస్ట్ 2 ఇయర్స్ కూడా అడుగుతున్నారు. నెక్స్ట్, మెడికల్ ఆఫీసర్ డెంటల్ అంటే డెంటల్ కోర్స్ చేసి ఉండాలి. ఐసీటీసీ కౌన్సిలర్ అండి, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డిప్లొమా ఇన్ సైకాలజీ, సోషల్ వర్క్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ. సో ఈ విధంగా చేసిన వారు ఎలిజిబుల్ అండి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అయితే ఉండాలి.
ఆర్ట్ కౌన్సిలర్, మాస్టర్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్, సైకాలజీ, సోషల్ వర్క్ ఆర్ ఫిజియాలజీ. క్యాండిడేట్ విత్ డిగ్రీ ఇన్ సోషియాలజీ మే బీ కన్సిడర్డ్ అంటూ తెలియజేశారు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ అండ్ కాంపిటెంట్ పిఎల్హెచ్ఐవి విల్ బీ గివెన్ ప్రిఫరెన్స్ అంటే అందులో చేసిన వరకు ఎలిజిబుల్ అంట. ఆర్ట్ డేటా మేనేజర్ గ్రాడ్యుయేషన్ అయితే కంపల్సరీగా ఉండాలండి. ప్రిఫరబుల్లీ విత్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ వారికి ఎలిజిబిలిటీ ఇస్తామంటూ తెలియజేశారు. ఐసిటిసి ల్యాబ్ టెక్నీషియన్, ఆఫ్ కోర్స్ అందరికీ తెలిసిందే, దీనికి పారా మెడికల్ కోర్స్ అయితే చేసి ఉండాలండి. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో బీఎస్సీ చేసిన వారు కూడా ఎలిజిబుల్. బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ అండి, డిగ్రీ ఇన్ ఎంఎల్టీ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ టెస్టింగ్ బ్లడ్. డేటా మేనేజర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ విత్ మినిమమ్ 1 year ఎక్స్పీరియన్స్ ఆర్ బీఆర్ ఐటీ ఇన్ ఎలక్ట్రానిక్స్, అలా ఉన్నా పర్వాలేదు. నెక్స్ట్ స్టాఫ్ నర్స్, జిఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ విత్ అప్డేటెడ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉన్న వారు కూడా ఎలిజిబుల్గా అయితే మెన్షన్ చేశారు. ఏజ్ 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్నవారు ఎలిజిబుల్గా మనం అయితే చెప్పుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఎక్స్ సర్వీస్మెన్ అయితే 3 సంవత్సరాల వయో పరిమితిని సడలింపు ఇవ్వడం అయితే జరిగింది. సో ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అని గమనించినట్లయితే, సో మనకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అప్లికేషన్ ఫామ్ అండి ఇది, మొత్తం కూడా యాజ్ పర్ ద 10th మెమో ప్రకారం దీన్ని ఫిల్ చేసి మనము సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి డైరెక్ట్గా వెళ్ళి. మరి ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. జిల్లా వైద్య ఆరోగ్యాధికారి వారి కార్యాలయం విశాఖపట్నం నందు సమర్పించాలి అంటూ తెలియజేశారు. ఓకే, ఇంట్రెస్ట్ వారు తప్పకుండా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రం సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ వరకు. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.